కోవూరు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో సీనియర్ సివిల్ జడ్జి పి చైతన్య ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేసి 75వ గణతంత్రపు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు జక్కా శేషమ్మ, జి శ్యామాచార్యులు మాట్లాడుతూ రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కులను కాపాడుకోవాలని, కోర్టు విధులలో సహకరించాలని తెలియచేశారు. అదేవిధంగా సీనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ మన భారత రాజ్యాంగం జనవరి 26న అమలులోకి వచ్చిందని అనుకుంటాము. కానీ రాజ్యాంగం అమలులోకి రావడానికి ముందే అవసరమైన ప్రొవిజన్ నవంబర్ 1949 20వ తేదీలోనే వచ్చిందని, ఏ చట్టమైనా సరే అమలులోకి వచ్చేటప్పుడు గవర్నర్ లేక ప్రెసిడెంట్ల అనుమతి అవసరమవుతుందని, కానీ భారత రాజ్యాంగం మాత్రం భారత ప్రజలమైన మాచేత, మా వలన రాయబడినటువంటి అనేది ఉంటుందని, కాబట్టి రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కులను కాలరాయకుండా, విధులను నిర్లక్ష్యం చేయకుండా వాటిని సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోవూరు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. కోవూరు జనరల్గా మనం జనవరి 26నే మన కాన్స్టిట్యూషన్ కేమ్ ఇంటూ ఫోర్స్ అని అనుకుంటాం, కానీ రాజ్యాంగం అమలులోకి రావడానికి ముందే దాన్ని యాక్సెప్ట్ చేయడానికి అవసరమైన రిలవెంట్ ప్రొవిజన్ని నవంబర్ 20న 1949లోనే ఇట్ వాస్ కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్. దానిని మనం లీగల్ సర్వీసెస్ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటాం ఫర్ దట్ డేని. సో ఏ ప్రొవిజన్ అయితే కాన్స్టిట్యూషన్కి వ్యాలిడిటీ ఇస్తూ వచ్చిందో, ఆ ప్రొవిజన్ ఎప్పుడైతే కేమ్ ఇన్ టు ఫోర్స్ ఉందో అది ఇట్ వాస్ నాట్ విజిబుల్ టు ఆల్. మనకైతే అందరికీ కూడా నాట్ హ్యావింగ్ నాలెడ్జ్ అబౌట్ దట్ పర్టికులర్ డే. బట్ మనం ఎప్పుడు కూడా జనవరి 26నే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అనుకుంటాం. ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే, మిగతా ఏ చట్టమైనా సరే చట్టం అమలులోకి వచ్చేటప్పుడు it should be with the assent of the governor or as the case may be the president. But the Indian constitution ki matram we the people of India, memu bharata prajalamayna ma cheta ma valana rayabadinatuvanti అనేది ఉంటుంది. సో we the people of India solemnly resolved అనే వర్డింగ్తో స్టార్ట్ అవుతుంది. సో మన కోసం మనం రాసుకోబడినటువంటి చట్టం. సో అందువలన రాజ్యాంగం మనకి ఎన్నో హక్కులని ఇస్తుంది, అట్ ద సేమ్ టైం బాధ్యతల్ని ఇస్తుంది. సో హౌ ద ఇండివిజువల్ live in the society with the duties as well as with the rights, రెండు కూడాను బ్యాలెన్సింగ్గా ఉంటేనే దెన్ ద లైఫ్ ఆఫ్ ది పీపుల్ అండ్ లిబర్టీ విల్ బి ప్రొటెక్టెడ్. సో ఫర్ దాట్ రీజన్ ఎక్కడైనా లిబర్టీ కానీ లైఫ్ కానీ బియాండ్ లిమిట్స్కి వెళ్తున్నాయి అనుకుంటే నీడ్ ఆఫ్ ది కోర్ట్స్ అనేవి ఉండాలి టు ప్రొటెక్ట్ ది కాన్స్టిట్యూషనల్ రైట్స్. ఫర్ దట్ రీజన్ కోర్ట్స్ వర్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఇంప్లిమెంటింగ్ ద మెషినరీ వాట్ ఎవర్ ది రైట్స్ అండ్ డ్యూటీస్. మనకి ఇది రాని హక్కు అని చెప్తే హక్కుని ఎవడైనా అడుగుతాడు, కానీ డ్యూటీ ఇది నీది అంటే డ్యూటీని ఫాలో అవ్వడం కష్టం కదా, ఇట్ హ్యాడ్ సమ్ బర్డెన్. కాబట్టి సో డ్యూటీని మనం ఎంతసేపు హౌ టు ఎస్కేప్ ఇట్ అనేదే చూస్తారు కదా. సో డ్యూటీని కూడా అబైడ్ చేయాలి అంటే చట్టం ఉండాలి. మరి చట్టం ఇంప్లిమెంటేషన్ ఎవరు ఉండాలి? సో ఎగ్జిక్యూటివ్ మెషినరీ ఈస్ దేర్. సో మీరు ఎనాక్ట్మెంట్ ఈజ్ నాట్ సఫిషియంట్, దాంతోపాటు ఎగ్జిక్యూటింగ్ మెషినరీ కూడా ఉండాలి. కనుక 3 వింగ్స్ని లెజిస్లేటివ్, జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్, దీస్ 3 వింగ్స్ ఆర్ eyes of the constitution. So
కాన్స్టిట్యూషన్ మనకిచ్చిన హక్కులను ప్రొటెక్ట్ చేస్తామని చెప్పి అట్ ద సేమ్ టైం డ్యూటీస్ని కూడా ఫుల్ఫిల్ చేస్తామని అందరము ప్రతిజ్ఞ తీసుకుంటూ అందరికీ కూడాను హ్యాపీ రిపబ్లిక్ డే.